చేస్తాను, అన్నీ పడేస్తాను. అన్ని బట్టలు వెళ్ళిపోతాయి అట్లంటే. కానీ ఇంక పోనీ బట్టలు కూడా అదొకటేనా, ఇంకా 4 ఉన్నాయి కదా. చూసారు కదండి, నేను ఇక్కడ బట్టలన్నీ డొనేషన్ చేశాను. ఇక్కడ యుఎస్ఏలో ఇలాగా క్లోతింగ్, షూస్ కానీ వీటినన్నీ డొనేషన్ చేయడానికి ఇలా బాక్సెస్ అయితే పెడతారండి. సో వాటిలో మనము వేసేసి రావాలి. సో వీటిలో ఫర్నిచర్ వేయడానికి లేదండి, జస్ట్ బట్టలు, షూస్ మాత్రమే వేయాలి. నాకు ఇవన్నీ క్లీన్ చేయడానికి ఆల్మోస్ట్ 3 days పట్టిందండి. మండే స్టార్ట్ చేశాను, మండే, ట్యూస్డే, వెన్స్డే 3 days పట్టిందండి. ఇంకా ఈ రూమ్ని క్లీనప్ చేయలేదండి, చెయ్యాలి. ఈ వీక్ లోపల రూమ్ కూడా కంప్లీట్గా క్లీనప్ చేసేయాలి. అండ్ ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న బట్టలు అన్నీ కూడా నేను నేను డొనేషన్ చేయాలో వాటిని అన్నీ పక్కన పెట్టేశానండి. బట్ కానీ ఫైనల్గా డొనేషన్కి తీసుకొని వెళ్తుంటే మళ్ళీ కొద్దిగా బాధ వేస్తుంది. వీటికి డబ్బులు పెట్టి కొన్నాం కదా, చాలా డబ్బులు అయినట్టున్నాయి దీనికి, ఈ బట్టలకే. అసలు ఇన్ని బట్టలు ఎందుకు కొంటామో ఏమో కూడా నాకైతే చాలా క్వశ్చన్స్ తిరిగాయండి బ్రెయిన్లో. ఎందుకు ఇవన్నీ కొంటాము, ఎందుకు డొనేషన్ చేస్తాము. అసలు స్టార్టింగ్లో నేను యుఎస్ఏకి వచ్చిన కొత్తలో ఫస్ట్ నేను సియాటల్కి వచ్చానండి. సియాటల్లో మేము అసలు బట్టలు పెద్దగా కొనలేదండి, ఎప్పుడన్నా కిట్టు కోసం కొనిందే. అండ్ తర్వాత సియాటల్లో 1 year ఉండి తర్వాత మేము టెక్సాస్కి వచ్చామండి. మీరు ఇప్పుడు చూసిన బట్టలు, సామాన్ అంతా కూడా టెక్సాస్లో కొనేటివే అండి. అసలు ఎందుకు ఇన్ని బట్టలు కొన్నాము, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలీదు. సో బట్ కానీ ఎందుకు, ఏ నమ్మకంతో ఇన్ని బట్టలు కొన్నామో, వీటిని అన్నీ పడేస్తుంటే చాలా బాధ వేస్తుంది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో ఎప్పుడో మర్చిపోద్దండి.